తీసుకుని నాది 70 లక్షలు రావాలి నాకు. తిరిగి 4 సంవత్సరాలు బట్టి తిరిగి కాళ్ళు పడిపోతున్నాయి. ఎంత డబ్బు ఖర్చు పెట్టాను. అంటే జగన్ ఉన్నప్పుడు మీ ల్యాండ్ అనేది కబ్జా చేశాడు. 2 ఎకరాలు కబ్జా చేశాడు. మరి గతంలో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదా? అవి ఇచ్చాం కానీ వైసీపీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళొద్దు, నీ డబ్బులు నీకు ఇస్తాం, మీడియాతో మాట్లాడొద్దు, కేసు పెట్టొద్దు, ధర్నా చేయొద్దు అని నీ డబ్బులు నీకు ఇప్పిస్తానని తీసుకున్నారు. నాది 5 లక్షల రూపాయలు చెట్లు నరికేసుకున్నారు. మామిడి చెట్లు 35 సంవత్సరాల మట్టిన తోట నా దగ్గరే ఉంది, నా ఆధ్వర్యంలో ఉంది. నేను సాగు చేసుకున్నాను కష్టపడి తీసుకుంటే కబ్జా చేశారు వైసీపీ వాళ్ళు వచ్చేసేసి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదండి, లోకేష్ గారు కానివ్వండి, బాబు గారు కానీ మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు అని మీరు నమ్ముతున్నారు? లోకేష్ అన్నాడు, నేను మా ఆవిడ వచ్చినప్పుడు ఫోటో దిగాం, నీకు న్యాయం చేస్తాను అని. వారం రోజులు నీ ఫోన్ వస్తుందయ్యా అన్నాడు. కలెక్టర్ దగ్గర 4 ఫోన్లు వచ్చినాయి మొన్న. మీ అడ్రస్ ఎక్కడ, మీ ఊరేంటి అన్నాను. ఉన్న కోటకట్ సెంటర్ స్టేట్ బ్యాంక్ దగ్గర గౌడ్ బజార్ అని చెప్పాను. 4 సార్లు ఫోన్ చేశారు కలెక్టర్ ఆఫీస్ నుంచి 4 రోజులు. ఇంతవరకు మీరు లోకేష్ గారిని మీ సమస్య గురించి చెప్పడానికి వెళ్ళారు కదా, కలిశారు కదా ఆయన్ని, ఆయన ఎట్లా మాట్లాడారు? మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? బాగా రిసీవ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ చెప్పాడు. అమ్మ నేను 82 కాడ నుంచి పార్టీలో ఉన్నానయ్యా అన్నాను. వాళ్ళ నాన్నది తాళం కూడా పేరు కూడా పెట్టి ఫోటో కూడా వేసుకున్నాను నాన్నది. ఓకే థ్యాంక్ యూ, మంచి పని చేసావు అమ్మ అన్నాడు. నీకు ఏ డౌట్ లేదు, నేను ఉన్నాను, నీ ఇప్పిస్తాను అన్నాడు. 70 లక్షలు రావాలమ్మ. 4 సంవత్సరాలు తిరిగి ఆసారిపోయి ఎంతమంది దగ్గరికి తిరిగాను. కలెక్టర్ ఏంటి, పార్సారథి దగ్గరికి కూడా వెళ్ళాను. అప్పుడు వైసీపీలో ఉన్నాడు. సరే ఇది న్యాయం చేస్తాను, ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన న్యాయం చేయలేదు. మరి ఇప్పుడు కూటమి వచ్చింది కదండి, కూటమి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పరిపాలన ఎలా అనిపిస్తుంది? పరిపాలన నెంబర్ 1 ఉంది. చంద్రబాబు నాయుడు మన లోకేష్ దగ్గర చాలా మంది కలిశారు. ఆ కలిసిన వాళ్ళలో ఎన్ని వేల మందికి వచ్చినాయి, న్యాయం జరిగింది. అదే ప్రకారం నాకు న్యాయం జరిగిద్దని లోకేష్ అందరికీ న్యాయం చేస్తున్నాడు. పాపం విదేశీ విద్యార్థులు ఇరుక్కుపోయిన వాళ్ళు కూడా 4 తీసుకొచ్చాడు. పాపం సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇరుక్కుపోయిన వాళ్ళని తీసుకొచ్చాడు. 4 తీసుకొచ్చాడు పాపం. మరి ఇప్పుడు చూస్తే జగన్ అసలు అసెంబ్లీకి అనేది రావట్లేదు కదా, ఎందువల్ల రావట్లేదు అంటారు? ఏం చేసిన తప్పులకి ఎలా వస్తాడు, ఎలా తలకి ఎంచుకుంటాడు. అది పథకం అన్నాడు, ఈ పథకం అన్నాడు, నేను క్యాలెండర్ వదులుతానన్నాడు, క్యాలెండర్ వదలలేదు, ఏమీ వదలలేదు. సిపిఎస్ రద్దు చేస్తున్నాడు, అది చేయలేదు. ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఒక్క మాట నిజం లేదు, అన్ని అబద్ధాలు. వచ్చిన కాడి నుంచి అంత అబద్ధాలు తప్ప ఆ ప్యాలెస్ దాటి రాడు, బయటికి రాడు. ఒకళ్ళు వచ్చినా కానీ పరదాలు కట్టుకుని వస్తాడు. పరదాలు ఈ ఎన్ని కట్టుకుని వస్తాడు, లేకపోతే చెట్లు పక్క దారి అంటాడు, చెట్లు నరుక్కుని వస్తాడు. జనాలు సమస్యలు తెచ్చుకోవాలంటే అలా చేయకూడదు. నువ్వు జనం గెలిచాం కాబట్టి, నీకు ఓట్లు వేశారు కాబట్టి నీకు ఎంత న్యాయం చేశారో. 152 సీట్లు ఇచ్చారు. ఇచ్చినప్పుడు జనాలకు న్యాయం చేయాలి కదా. చరిత్ర సృష్టించాను. ఏది అంత మోసమే, దగా తప్ప ఏమి లేదమ్మా. నిజాలు చెప్పేది లేదు. అంత ఎక్కిన కాడి నుంచి అన్ని అబద్ధాలు తప్ప ఒక్కటి కూడా నిజం లేదు. మరి జగన్ అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ కానివ్వండి, బాబు గారిని కానివ్వండి, చాలా అసభ్యంగా మాట్లాడి అంటే చాలా వల్గర్టీగా తిట్టారు కదా. ఇప్పుడు వారు ఏమంటున్నారంటే అలా తిట్టిన వాళ్ళు మమ్మల్ని క్షమించి వదిలేయండి అనేసి అంటున్నారు కదా. మరి ఇప్పుడు క్షమించి వదిలేయడం కరెక్ట్ అంటారా, లేదు అంటే అలా మాట్లాడిన వాళ్ళని శిక్షించడం కరెక్ట్ అంటారా? చంద్రబాబు అంటే వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదు అని ఎమ్మెల్యేలకి మినిస్టర్ చెప్పాడు. వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదు, చట్టం తన పని తాను చేసుకుపోద్ది. వాళ్ళు చెప్పింది ఈడు ఎవరంటే బోరిగడ్డ అనే అతను ఉన్నాడు, అసలు అసభ్యంగా మాట్లాడాడండి. భువనేశ్వరంగా తల్లిని కానీ, చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, బ్రాహ్మణిని కానీ, బాలకృష్ణ అని కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎంత వల్గరగా మాట్లాడు. మన లోకేష్ని పప్పు అనే మాట ఎంత దరిద్రం అండి. ఏం చదువుకున్నాడు అబ్బాయి, అమెరికా వెళ్ళి కాలేజీలో చదువుకుని వచ్చాడు. అలాంటి వాడిని పట్టుకుని ఏ మాటలు మాట్లాడి ఏడో తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు. అంటే మరి అట్లా మాట్లాడిన వాళ్ళని శిక్షించడం కరెక్ట్ అంటారా, క్షమించి వదిలేయడం కరెక్ట్ అంటారా? ఇంకా పిచ్చజనం ఉండారమ్మా. వైసీపీలో పిచ్చజనం ఉండి ఏం చేశారంటే ఆ తలక పట్టిన పిచ్చిపోవాలి. ఇంకా చంద్రబాబు నాయుడు మహా మేధావి, రాష్ట్రాన్ని పరిపాలించి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి ఉన్నాడు. ఆయన ఎంత దరిద్రంగా మాట్లాడాడు. ఆ రోజా అనే సన్నాసి ఉండ ఎంత దరిద్రంగా మాట్లాడింది తెలుసా, ఎంత వల్గరగా మాట్లాడింది తెలుసా. అసలు ఆమె స్థాయి ఏంటి, ఆయన స్థాయి ఏంటి, అది కరెక్టా? తప్పు కాదు. పప్పు అంటూ అసలు ఏం మాటలు మాట్లాడిందండి ఆమె. చంద్రబాబు నాయుడు కామ సూస్త్రం చేస్తారా, కామ మనసుడా ఏం మాట్లాడుతుంది. రాష్ట్ర ప్రధానమంత్రినే ఇది చేసిన చంద్రబాబు నాయుడు సలహాలు ఇచ్చినా కానీ ఏయన్నా కానీ ఆయన అంత సీనియర్ మోస్ట్ అనమాట. ఒక మాటలో ఏం చెప్తారు మరి కూటమి ప్రభుత్వం గురించి? నెంబర్ 1
నెంబర్ 1 రోడ్లు కానీ కానీ అన్నీ కానీ మన గ్యాస్ బండ్లు ఇచ్చాడు. అందరికీ పడ్డాయి, మాకు పడ్డాయి, అందరికీ పడ్డాయి. పింఛను 3,000 4,000 టక్మని చెప్పాడు. ఒక్క రోజులో పంచి పెడుతున్నాం మేము, ఒక్క రోజులో. వీళ్ళు వైసీపీ వాళ్ళు 10 రోజులు 20 రోజులు కొట్టుకుని ఈ వాలంటీర్లు ఏమైనా పెట్టాడు కదా, వాలంటీర్లైనా మొత్తం తీశాడు. వాళ్ళు వేస్ట్ అనమాట. తింటాను పేపర్ తీసుకుని ఏది పేపర్ ఉంటారు కదా వాటిని పద్దా తిరిగేస్తుంది తప్ప చేసి చాకరీ లేదమ్మా, వేస్ట్ ఇలా.